ఒక చిన్న అందమైన గ్రామంలో రాము అనే ఒక చిన్న బాలుడుండేవాడు. అతనికి కథలు చూడటమంటే చాలా ఇష్టం. అతని తాతయ్య అతనికొక పాత టీవీ తీసుకొచ్చాడు. ఇది సాధారణ టీవీ కాదురా, ఇది మాయా టీవీ అని చిరునవ్వుతో చెప్పాడు. రాము టీవీ ఆన్ చేసిన వెంటనే ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. టీవీలోంచి వెలుగులు, మాయలు బయటకు రావడం మొదలయ్యాయి. ఒకరోజు ఒక సింహం టీవీలోంచి బయటకొచ్చింది. కాని అది చాలా స్నేహపూర్వకంగా ఉంది. రాము ఆనందంతో నవ్వేశాడు. మరో రోజు ఒక రాకెట్ టీవీ నుంచి బయటికి వచ్చి గదంతా అంతరిక్షంగా మారిపోయింది. రాము ఆశ్చర్యంతో పైకి చూశాడు. ఇంకో రోజు చిన్న చిన్న దొంగల నౌక బయటికి వచ్చింది. వాళ్ళు ఇల్లంతా పరుగులు తీస్తూ సరదాగా అల్లరి చేశారు. కానీ ఒకరోజు ఒక విచిత్రమైన విలన్ బయటికొచ్చాడు. అతను కొంచెం అల్లరి చేయడం మొదలుపెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. రాము తన తాతయ్య దగ్గరకు వెళ్ళాడు. తాతయ్య చెప్పాడు, ధైర్యంగా ఉండి స్టాప్ అని చెప్పు, అప్పుడు మాయ ఆగిపోతుంది. రాము ధైర్యంగా ముందుకు వచ్చాడు. తన చేతిని పైకి ఎత్తి గట్టిగా స్టాప్ అని అరిచాడు. వెంటనే ఆ మాయ ఆగిపోయింది. అప్పటి నుండి రాము మాయా టీవీని జాగ్రత్తగా ఉపయోగించాడు. రోజూ ఒక్క మంచి కథ మాత్రమే చూసేవాడు. అందరూ ఆనందంగా జీవించారు.